సముద్రం యొక్క విస్తారత నుండి ప్రేమ మరియు భావోద్వేగాల కథ ఒడ్డుకు వస్తుంది అనే ట్యాగ్ లైన్ తో నిహారిక కొనిదల ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. తను నటించి కనిపించిన తమిళ సాంగ్ ఆల్బమ్ కడలోర కవితం విడుదల విషయం ఐ సాంగ్ యొక్క ఉద్దేశం వెల్లడి చేస్తూ ఇతర టీమ్ మెంబర్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ తన ఆల్బమ్ యొక్క పోస్టర్ నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. తను విడాకులు తీసుకున్న తరువాత తెర మీద కనిపిస్తూ నటించిన ఆల్బమ్ ఇదే కావడం విశేషం. డివోర్స్ ఆక్ తర్వాత తను సినిమా ప్రొడ్యూస్ చేసింది కానీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇక నిహారిక యాక్టింగ్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్టే అనుకున్న తరుణంలో సాంగ్ ఆల్బమ్ తో ముందుకు రావడం ఆశ్చర్యపరిచింది. ఏ సినిమాతోనో రీ ఇంట్రొడక్షన్ ఇస్తుంది అనుకుంటే సాంగ్ ఆల్బమ్ తో రావడం, అందులోనూ తమిళ సాంగ్ ఆల్బమ్ తో రావడం మెగా అభిమానుల్ని కొంచెం కొత్తగా కలవరపెడుతున్న విషయం. ఏదైతేనే నిహారిక కొనిదల తిరిగి తెర మీద కనువిందు చేయడం అభినందించాల్సిన విషయం, సందర్భము. ఇక ఈ తమిళ సాంగ్ ఆల్బమ్ విషయానికి వస్తే ఇది ఒక పాత తమిళ సినిమా పేరుతో వస్తున్న సాంగ్. సజీవంగా ఉన్న అత్యంత నీచమైన వ్యక్తి యొక్క హృదయాన్ని కూడా ప్రేమ మార్చగలదని నిరూపించడానికి ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు చదువుకుని రౌడీ గ్రామస్తుడితో ప్రేమలో పడుతుంది అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా అది. ఇదే కథాంశంతో చిరంజీవి తెలుగులో ఆరాధన సినిమా చేశారు. ఇప్పుడు నిహారిక కొనిదల తమిళంలో ఆ సినిమా పేరుతో పాట తీసుకురావడం చెప్పుకునే విశేషం. గిటారు పట్టుకుని హీరో హీరోయిన్ కోసం పాటలు పాడడం ఎప్పటికీ బోర్ కొట్టని మంచి రొమాంటిక్ డ్యూయట్ ఫార్ములా. ఇందులో నిహారిక కోసం పాట పాడుతూ తమిళ సినిమా ఆర్టిస్ట్ దర్శన్ కనిపించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.